ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికి కూడా వందనాలు. క్రైస్తవుడు ఎందుకు ఈ సమాజంలో ద్వేషించబడుతున్నాడు? ముఖ్యంగా దేవుని యొక్క సంఘ కాపరులు ఎందుకు హింసించబడుతున్నారు? యేసుక్రీస్తుని అంగీకరించడం వలన, యేసుక్రీస్తు నామంలో చేస్తున్నటువంటి పరిచర్య వలన ఈ లోకంలో సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు మరియు క్రైస్తవులు దారుణంగా హింసించబడుతున్నారు, దారుణముగా కొట్టబడుతున్నారు, చంపబడుతూ ఉన్నారు. దీనికి గల కారణం ఏమిటి అని అంటే, ఇది ఇప్పటి నుంచి ఉన్నటువంటి వివాదము కాదు. ఇది ప్రారంభము నుంచి కూడా ఈ గొర్రెల కాపరి అయినటువంటి మొదటివాడైనటువంటి హేబేలు దగ్గర మీరు మొదలుకుంటే, ప్రతి గొర్రెల కాపరి ఈ లోకంలో యేసుక్రీస్తు నామాన్ని బట్టి గొర్రెల వంటి సాధు స్వభావం కలిగినటువంటి క్రైస్తవులకి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ గొర్రెల కాపరిని కొట్టడం, చంపడం అనేది జరుగుతుంది. ఎందుకొరకు అనగా, యేసుక్రీస్తు వారు ఒక మాట, ఆయన సిలువకు వెళ్ళే ముందు ఒక మాట చెప్తారు. ఆయన గొర్రెల కాపరిని కొట్టుదును, మంద అంతయు కూడా చెదిరిపోవును అంటాడు. అంటే గొర్రెల కాపరి ఎప్పుడైతే కొట్టబడతాడో, సాధు జంతువులైనటువంటి ఈ యొక్క గొర్రెలు ఏమీ చేయలేక అవి చెదిరిపోతాయి అన్నమాట. అలా చెదిరిపోయినటువంటి వాటిని ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అరణ్యములో, ఈ అడవి లాంటి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఎన్నో క్రూర మృగాలు, తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన వాళ్ళై, క్రూర మృగం యొక్క స్వభావం కలిగిన వాళ్ళై వారు ఈ యొక్క గొర్రెల్ని చీల్చి చంపుతూ ఉంటారు. అందుచేత ఎందుకు గొర్రెల కాపరులు అనగా దేవుని యొక్క సేవకులు ద్వేషించబడుతున్నారు, హింసించబడుతున్నారు, కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు అని అంటే, అది ఇప్పటి కాలం యొక్క కారణము కాదు. ఆది నుంచి కూడా ఆ ఘటసర్పము, ఆ క్రూర మృగము, ఆ జంతువు అది మనుష్యులలో కూడా పనిచేయచ్చు. మనుషుల్ని క్రూరంగా అనగా దేవుని యొక్క ప్రజలని, దేవుని యొక్క కాపరుల్ని చంపుతూ ఉన్నది. సో దీన్ని దేవుని యొక్క వాక్యపు యొక్క లేఖనాల్లో నుంచి మనం చూడాలే తప్పితే కానీ కేవలం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం చూడకూడదు. ఈ లోకమంతయు కూడా ఐగుప్తు లాంటిది. ఆ ఐగుప్తు అనగా లోకాశలతో నిండుకున్నటువంటిది. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, జీవము కలిగినటువంటి దేవుని ఎరిగినటువంటి ప్రజలు. ఇలాంటి వారి మధ్యన క్రైస్తవుడు ఒక గొర్రె పిల్ల వలె జీవిస్తూ ఉన్నప్పుడు, ఒక సేవకుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు వీరు ద్వేషించబడుతున్నారు. కారణం ఏంటంటే, యేసేపు కాలంలో ఒక సంగతిని యేసేపు తన యొక్క సహోదరులకి చెప్తాడు. యేసేపు అమ్మవేయబడిన తర్వాత ఐగుప్తులోనికి వెళ్ళి అక్కడ చెరలో నుంచి, ఐగుప్తులో ఫరో తర్వాత ఫరో అంతటి అధికారం కలిగినటువంటి యేసేపు తన సహోదరులు కరువు యొక్క దినాల్లో, సంవత్సరాల్లో వచ్చినప్పుడు యేసేపు ఒక విషయాన్ని చెప్తాడు. ఏమనంటే, లేఖనాల్లో నుంచి మీకు చూపిస్తున్నాను. 46వ అధ్యాయము, ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనం మీరు చూడగలిగితే, గొర్రెల కాపరి అయినటువంటి ప్రతివాడును కూడా ఐగుప్తు వాళ్ళకి హేయుడంట. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటి అని అడిగిన ఎడలా. అంటే ఈ లోకంలో ఐగుప్తు లాంటి ఈ లోకంలో ఫరో లాంటి కఠినాత్ములు ఉంటారు. వీరికి గొర్రెల కాపరులు అన్నా, గొర్రెలు అన్నా వీళ్ళకి హేయమైనటువంటిది అనమాట, అసహ్యము. వారితో కలిసి కూడా భోజనం చేయరనమాట వీళ్ళు. అంటే ఈ ఐగుప్తు లాంటి ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలారా, క్రైస్తవులారా, దేవుని సేవకులారా, మనము ఈ ఐగుప్తుల్లో ఉన్నాం కనుక ఈ లోకమునకు ఈ లోకానికి మనము హేయులుగా ఉన్నాం. కానీ మనము దేవునికి ప్రియులుగా ఉన్నాం, ప్రభువుకి ప్రియులుగా ఉన్నాం. అందుకొరకే తండ్రి పరలోకము నుంచి ఒక స్వరాన్ని బాప్తీసం పొందుతున్నప్పుడు యేసుక్రీస్తుని గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అంటాడు. మరొక విషయాన్ని 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో, యెహోవా ఆయన నలగొట్టుటకు ఆయనకు ఇష్టమైంది అంటాడు. అంటే ప్రజలు ఈ క్రూర మృగము చేతిలో, ఈ భయంకరమైనటువంటి మృగము, జంతువులు వంటి మనుషుల ఈ లోకంలో ఒక గొర్రె పిల్లల లాంటి మరి దేవుని యొక్క బిడ్డలు ఎలాగో జీవించాలి. అందుకొరకే యేసుక్రీస్తు వారు
పాము వలె మీరు వివేకం కలిగి ఉండండి, పావురం వలె నిష్కాపట్యం కలిగి ఉండండి. ఈ రెండు మన క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేని నుంచి ఎలాగూ తప్పించుకోవాలో, ఎలాగూ దేవుని యొక్క సేవని సువార్తని జరిగించాలో ఆ జ్ఞానాన్ని దేవుడు, ఆ వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో మనము నిష్కాపట్యముగా జీవించాలి. ఈ లోకంలో ఉంటున్నాము కనుక ఎంతో వివేకంగా మనం ముందుకు సాగాలి. కనుక అలాంటి వివేకమును కలిగి, అలాంటి నిష్కాపట్యత కలిగినటువంటి క్రైస్తవులుగా ఈ భూమి మీద జీవిద్దాం. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడదాం. అందరూ ఐక్యముగా ఉండటం వలన, సహోదరుల ఐక్యత ఎప్పుడైతే, సేవకుల యొక్క ఐక్యత ఎప్పుడైతే మనకి మన యొక్క క్రైస్తవ యొక్క సమాజంలోనికి వస్తుందో, అది హెర్మోను కొండల మీద నుంచి వస్తున్నటువంటి మంచు వలె ఉంటుంది. కనుక అలాంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.